మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నరపుత్రుడా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మరి నేను ఏదైతే దేవుని మాటను తెలియపరుస్తున్నానో, ఏదైతే నేను నా నోటి మాటను తెలియజేస్తున్నానో, దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నానో, దాన్ని నువ్వేం చేయాలి? నువ్వు హెచ్చరిక చేయాలి. ఏ విధంగా నువ్వు హెచ్చరిక చేయాలంటే, అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గం గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకాయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గత నుండి విడిచి పెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్నాము. ఈ మాట ఏంటంటే, దేవుడు మరి అనేక మందికి ఆయన హెచ్చరిక చేయమని చెప్తున్నాడు. మరి ఎవరికి హెచ్చరిక మరి ఆయన చేయమంటున్నాడంటే, దుర్మార్గుని గూర్చి నువ్వు హెచ్చరిక చేసినప్పుడు అతడు తన దుర్మార్గత నుండి విడిచి పెట్టవాలని అతన్ని నువ్వు హెచ్చరిక చేశావంటే అప్పుడు అతను ఆ దుర్మార్గము చేయక అతను ఏం చేస్తాడంటే మరి మరలుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు హెచ్చరిక చేయక ఉండినట్లయితే ఆ దుర్మార్గుడు మరి తాను చేసిన దోషమును బట్టి అతను మరణమవుతాడు, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క స్వార్థను మరి ప్రకటించకపోయినట్లయితే, మరి వారికి తెలియజేయకపోయినట్లయితే, హెచ్చరిక చేయకపోయినట్లయితే అతని దోషమును బట్టి అతడు మరణం అవుతాడు. అది సాధారణమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అతని రక్తమును బట్టి నిన్ను ఉత్తరవాదుడిగా ఎంచుదును. కాబట్టి ఎంత మర్మం దాగి ఉందనేది మనం ఈరోజు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది మనకెందుకులే, ఎవరు ఎలా వెళితే మనకెందుకులే, వాళ్ళు జీవించే వాళ్ళు దుర్మార్గంగా జీవిస్తే జీవించని, దేవుని ఎరగకపోతే ఎరగని, దేవుని వాక్యం తెలుసుకోకపోతే తెలియని అని చెప్పేసి చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, మరి ఎదుటి వారి గురించి మనం హెచ్చరిక చేయకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాము. అయితే దేవుడు ఈరోజు మనం తెలియజేస్తున్న మాట ఏంటంటే, నువ్వు హెచ్చరిక చేయకపోయినట్లయితే అతని దోషం బట్టి మరణిస్తాడు, కానీ నీవు మాత్రం అతని రక్తం బట్టి నిన్ను ఉత్తరవాదిగా నేను ఎంచుతాను. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనం చూసినట్లయితే మరి మనం వారికి హెచ్చరిక చేయాలి. మరి వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టినట్లుగా వారికి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, హెచ్చరిక చేయాలి అని చెప్పేసి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ దుర్మార్గుని చూసి నువ్వు అతనికి హెచ్చరిక చేసినట్లయితే
అతని దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి ఒకవేళ అతడు మరలకుండా అతడు తన దోషం బట్టి మరణమవుతాడు, కానీ నీవు నీ ఆత్మను తప్పించుకొందువు. ఒకవేళ నువ్వు అతనికి హెచ్చరిక చేసినా కానీ అతను మారకుండా, మార్పు పొందకుండా, మారకుండా ఉండినట్లయితే అతని దోషం బట్టి మరణిస్తాడు, కానీ అప్పుడు మాత్రం నీవు నీ ఆత్మను నువ్వు తప్పించుకొందువు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మరి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నోటి మాటలను మనం ఆలకించి ఆయన చెప్పిన దాన్ని బట్టి మరి అనేక మందికి మనం హెచ్చరిక చేయాలి. అలాగా హెచ్చరిక చేయకుండా మనం మౌనంగా మరి ఊరుకుండినట్లయితే దేవుడు మరి తీర్పు దినంలో మనల్ని ఏం చేస్తాడు? ఉత్తరవాదిగా ఆయన ఎంచుదునని చెప్పిన మాట యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ మనం చదువుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మనం అనేక మందికి సువార్త ప్రకటించడానికి అనేక మందికి మనం రుణస్థులై ఉన్నాము. ఇప్పుడు అనేక మందికి, మనల్ని దేవుని ఎరిగిన వారికి, మరి అనేక మంది దేవుని తెలియని వారు, అనేక మంది కొరకు సువార్త ప్రకటించడానికి మనము రుణస్థులుగా ఏర్పరచబడి ఉన్నాం. ఎందుకంటే మనకి దేవుడు తెలియజేసినటువంటి ఆయన నోటి మాటను మనం హెచ్చరిక చేయాలి. చేయకుండా ఉన్నట్లయితే అందరి విషయంలో మనం ఉత్తరవాదిగా మనం ఎంచబడతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనం ఏం చేయాలంటే మరి ఆయన నోటి మాటను మనం ఆలకించి మరి ఏం చేయాలి? వారిని హెచ్చరిక చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనం ధ్యానించుకుంటున్నాము. కాబట్టి మరి యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మరి 9వ వచనాన్ని మరి చూసినట్లయితే 9, 10, 11లో మనం చూసినట్లయితే వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు వారైనను వారిని చూచి జడియకము. హల్లెలూయా. మనకి సాధారణంగా ఎలాంటి భయాలు ఉంటాయంటే వాళ్ళందరూ తిరుగుబాటు చేసేవాళ్ళు అనేటువంటి భయం ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది, వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు వారైనను వారిని చూసి నువ్వు జడియకము. మరి మరియు నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, చెవి యొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని ఎలా వినాలి? దేవుడు చెప్తున్న మాటలను ఎలా వినాలి? చెవి ఎక్కి విని, చెవులారా విని, మనసులో దాన్ని ఉంచుకొని బయలుదేరి ఏం చేయాలంటే 11వ వచనంలో చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపము. చెరలో ఉన్న జనులు అంటే పాపం చేత పట్టబడినటువంటి ప్రజలు, పాపంలోనే జీవిస్తున్నటువంటి ప్రజలు, పాపంలోనే ఉండి మరి మరణమునకు అప్పగించబడినటువంటి వారు, అనేక మంది మరణ పరిస్థితుల్లోనూ, వ్యాధులలోనూ, మరణ అంధకారంలోనూ కూర్చొని ఉన్న అనేక మంది ప్రజలకు చెరపట్టబడినటువంటి ఆ ప్రజల యొద్దకు వెళ్ళి, చెరలోనున్నటువంటి ఆ జనుల యొద్దకు నువ్వు వెళ్ళి ఈ మాటలను, ఆయన నోట మరి తెలియజేసిన మాటలను ప్రకటించాలి. అప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని చెరపట్టబడినటువంటి ప్రజలకు, పాపంలో నివసిస్తున్నటువంటి వారికి, మరి అనేక మంది మరణ సమీపముగా, మరణ పడకల్లోనూ, మరణ అంధకారంలోను, శాపములోను మరి నివసిస్తున్నటువంటి అనేక మందికి వెళ్ళి మీరు ప్రకటించినప్పుడు వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని వారితో చెప్పి హెచ్చరిక చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే మరి వారికి భయపడకుండా మనం దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా
మరి 7వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతుంది. మొట్టమొదటి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఈరోజు, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని కావలిగా నియమించున్నాడు, తన ప్రజలకు కావలిగా నియమించున్నాడు. అంటే మరి మన చెరపట్టబడినటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి మనం హెచ్చరిక చేయాలి, మంచి మార్గంలో నడవాలనేసి ఆయన నోటి మాటలను చెప్పి మనం హెచ్చరిక చేసే కావలి వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది ఏంటంటే, మరి దుర్మార్గుడు మరి చెరపట్టబడినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి మనం మరి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆయన నోట వచ్చిన మాటలను వారికి తెలియజేసి వారిని మరి వారికి సువార్తను ప్రకటించినట్లయితే మనం మన యొక్క ఆత్మను తప్పించుకుంటాము. ఒకవేళ మనం ప్రకటించకపోయినట్లయితే మన యొక్క ఆత్మ మరి వారి రక్తానికి ఉత్తరవాదిగా ఎంచబడుతుంది. అది మనం రెండవ విషయం ఈరోజు తెలుసుకోవాలి. మూడవ విషయం ఏంటంటే, చెరపట్టబడినటువంటి ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి మనము దేవుని నోటి మాటలను ప్రకటించాలి. ఒకవేళ వారు తిరుగుబాటు చేసే వారైనా కూడా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు మనం ప్రకటించాలి. ఒకవేళ వారు వినినను వినకపోయినను దేవుని మాటలను ప్రకటించాలి. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడని మనం తెలియచేయాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క 3 వాక్యం యొక్క అర్థములను మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మాటలను అనేక మందికి దేవుడు వెలిగించి ఆయన మనల్ని నడిపించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాసర్వోన్నతమైన తండ్రి, ఘనమైన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, కృపగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నువ్వు యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించున్నానని చెప్పావు. అవును ప్రభువా, నీ నోటి మాటలను ప్రకటించడానికి మరి చెరపట్టబడినటువంటి ప్రజల వద్దకు వెళ్ళి ప్రకటించడానికి నువ్వు తండ్రి నాయన అనేక మందికి వాక్శక్తిని అనుగ్రహించుము, ధైర్యమును అనుగ్రహించుము. వారు తిరుగుబాటు చేసిన వారైనను మరి వారికి భయపడకుండా యెహోవా సెలవిచ్చిన మాటను ప్రకటించినట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నాయన ప్రభా, ఒకవేళ మేము చెరపట్టబడిన వారికి ఒకవేళ మేము సువార్త ప్రకటించకపోయినట్లయితే, ఒకవేళ నీవు నోటి మాటను మేము హెచ్చరిక చేయకపోయినట్లయితే వారి ప్రాణమును బట్టి మరి మేము ఉత్తరవాదిగా ఎంచబడకుండా మరి మేము వారికి సువార్తను నీ వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విని తండ్రి ప్రభు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, వారికి కూడా ఈ వాక్యము తండ్రి నాయన వారికి వినబడిన తోడని ఒక ప్రత్యేకమైన శక్తి, దేవుని శక్తి కమ్ముకొని ఓ తండ్రి నాయన అనేక మంది ఆత్మలను సంపాదించినట్లుగా, అనేక మంది ఆత్మలు దేవుని వైపు తిరిగినట్లుగా గొప్ప కార్యం జరిగించి నీ నామనికి మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.